Hi, now let us see about the methodology of teaching. Before we go into this, you should be very clear who should see the video and what should you do. For whom this video is for? The working women and men, those who are preparing for TET and DSC, and those who are doing B.Ed or uh, even diploma in teaching. All these people need to see this video. I hope everybody who is eligible or who wants to know more about this methodology of teaching, you can see. And the people who are idle or old people, those who are at home, if you see, you can support your children, you can understand, and you can support your grandchildren. You can understand and help them how to teach the lessons. ఓకే, ఇది ఎవరు చూడాలి ఈ వీడియో అని అంటే విద్యార్థులు మెథడాలజీ ఆఫ్ టీచింగ్ గురించి తెలుసుకోవాలని కోరుకున్న వాళ్ళు, యూపీఎస్సి రాసేవాళ్ళు, వాళ్ళకి టీచింగ్ మీద బీఎడ్ మీద పెట్టుకొని టీచింగ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది అంటే ఏంటిది అని చూసేవాళ్ళు, తర్వాత కాన్సెప్ట్స్, డెఫినిషన్, కీ టర్మ్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు చూడొచ్చు. టెట్ అండ్ డిఎస్సి రాసేవాళ్ళు కంపల్సరీగా ఈ వీడియోని చూడాలి. ఓకే, మీరు పొద్దుటి నుంచి స్కూల్కి వెళ్ళి లేదా ఉద్యోగం చేసి వచ్చి సాయంత్రం పూట మీరు సెట్లకు టెట్లకు ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరు కంపల్సరీగా చూడాలి. దీన్ని ఆన్ చేసి పెట్టేసుకుంటే మీకు వీడియో రన్ అవుతూ ఉన్న కొద్దీ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. టైమ్ అండ్ అగైన్ 1కి 10 సార్లు చూస్తూ ఉండండి. ఇదే కాకుండా మీకు మ్యాథమెటిక్స్ బోధించే అటువంటి వీడియోస్ కూడా నేను పెడతాను. సో మీరు నాకు డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తాను, అది నా ఫోన్ నెంబర్ పెడతాను, అది చూసుకొని మీరు నాకు ఫోన్ చేయండి, నేను ఇంకా మీకు లెసన్స్ పెడతాను. ఓకే, మ్యాథమెటిక్స్ మొత్తం మీకు క్లియర్గా డే 1 నుంచి మీకు అన్నీ విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో నా ఫోన్ నెంబర్ని డిస్క్రిప్షన్లో చూసి మీరు నాకు కాల్ చేయండి. ఓకే, నా లెట్ us see the next స్లైడ్. సో దీంట్లో మెథడాలజీ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటిది అంటే బోధనా విధానాలు అంటే ఏంటిది, దాని యొక్క నిర్వచనం ఏంటంటే శిక్షణను అందించడానికి అనుసరించు పద్ధతులు, సమాహారం. అవి ఎట్లా అందిస్తే బిడ్డలకు చక్కగా అర్థమవుతుంది. చిన్న క్లాస్ పిల్లలకు నేర్పించే పద్ధతి వేరు, హై స్కూల్ పిల్లలకు నేర్పించే పద్ధతి వేరు, కాలేజ్ పిల్లలకు నేర్పించే పద్ధతులు వేరు. ఓకే, so the system of set of methods used to teach is called methodology of teaching. It differs from age to age. If you are teaching nursery, that will be different. Playway methods you have to adopt. If you are teaching to high school, then your methods will be different, and the concepts what you are teaching also differs. Okay, and if you are teaching to UPSC students and others, that method also will differ. So you must have a clarity to whom you are teaching. Okay, for a nursery kid, if you teach like this, that is unfit. And for people who are preparing for jobs, if you teach like nursery students with animation and all, there is no meaning in teaching such subjects. Okay, so each student will have different methods. So importance of teaching methodology, it enhances student learning. అది ఏం చేస్తుంది అని అంటే పిల్లలకు సామర్థ్యత పెరుగుతుంది అన్నమాట. ఓకే, మనం టీచ్ చేసే పద్ధతులను చూసి పిల్లల్లో నేర్చుకునే అవగాహన పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది. ప్రమోట్స్ క్రిటికల్ థింకింగ్, విమర్శనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం ఇస్తుంది. అంటే ఇట్లనే ఎందుకు ఉండాలి, ఇంకో విధంగా కూడా ఉంటుంది కదా అనే ఆలోచన బిడ్డలకు వచ్చేటట్టు ఉంటుంది అన్నమాట. సో బిల్డ్స్ అండర్స్టాండింగ్ త్రూ స్ట్రక్చర్డ్ అప్రోచెస్. ఇది ఒక సిస్టమేటిక్గా మన శరీరంలో ఏ విధంగా అయితే ఎముకలు
అమర్చబడి ఉన్నాయో వాటి వాటి స్థానంలో ఆ విధంగా ఒక సిస్టమాటిక్ పద్ధతిలో టీచ్ చేసినప్పుడు పిల్లలకు అర్థం బాగా అవుతుంది. సో ఇట్ విల్ హ్యావ్ ఎ స్ట్రక్చర్డ్ అప్రోచ్. ఇన్ a structural way we start teaching the people. Then major teaching methodologies. Lecture method. Who will listen to lecture method? Lecture method is adopted only for adults. Okay, if we follow lecture method in LKG, UKG or pre-primary, then that will not fit and children will not learn. Of course, when mothers are teaching at home several things, they will not show every object and they teach like in pre-primary classes, but still the child learns. But she does not give lecture to the child from morning till evening, but she keeps helps the child to understand the situations. Okay, lecture method is followed only for adults. Demonstration method, pradarshana paddhati. Science, scientific thinking and some of the social things will be taught through demonstration. Okay, you cannot put science things as demonstration method, and you cannot put small children teaching in demonstration. Of course, some of the rhymes and other things teachers will demonstrate, but nowadays what is happening is children are seeing the watching the cell phone which is animated, and they are just learning sitting idle and they are learning. But whereas in the classroom the teacher demonstrates and teaches the children. Discussion method. Who will have discussion method? The small children, if you ask them to discuss, they have no topics to discuss. Suppose if we want to discuss about Himalayas, then those who know more about Himalayas, the habitats, the types of mountains and weather conditions and what are the uses of Himalayas, all those things, if each student has learnt and if they come for discussion, then there is a good percentage of learning in the classroom or in the discussion. So with some knowledge, what they know, if they discuss, definitely they will be understanding the remaining things from others. So with that method, if they discuss, that will be of good use. Then project method. What is a project? Nowadays, this project method, when the government has implemented through NEP, then what happened is children are doing projects. How? Teachers are asking them to collect the pictures and paste them in the project book and submit it for the marks for the sake of 5 marks. So, what are they learning? It is becoming hectic for parents to take the uh, printouts from the internet for the relevant pictures and then paste it in the project book. So whatever the project you give them, see that the children will learn more in that particular project. Then heuristic method, that is in Telugu we call it as Anveshana Paddhati. In heuristic method, those who are very inquisitive, like if they want to know how a farmer is farming, then take them to the take the children to the farming place and show them practically, and they will try to learn more, and they will also think what are the other sources, how they can increase the production with less cost. And science, this has to be done only through heuristic method. Okay, then lecture method. In lecture method, it is teacher centered method of delivering content. Nowadays, even though the government has changed the content and made the teachers to teach the children practically with the 6 academic standards, still the management continuously monitors the teacher and makes the teacher centered or delivering content. If the teacher gives work to the students, then management thinks teachers are not at all teaching. They are simply standing or sitting and correcting books. And they keep on sending notices to the teachers.
saying don't correct the books, don't talk, don't tell the children to write, then what is the outcome, and what the management is expecting from teachers and students? So, in schools, of course, for social studies and other things, we keep on teaching the many points. We explain on the blackboard, but not every day. This lecture method is not fit every day. ఉపన్యాస పద్ధతిలో మనము టీచర్లు 24 గంటలు క్లాస్ రూమ్లో మాట్లాడుతూనే ఉండాలి. లేకపోతే పిల్లలు ముచ్చట చెప్తారు. లేకపోతే ఒక టీచర్ వాళ్ళకి వర్క్ ఇచ్చి రాయండి, చదవండి అన్న టైంలో మేనేజ్మెంట్ ఏం చేస్తది, రౌండ్స్‌కొచ్చి ఈ టీచర్ ఏం టీచ్ చేయటం లేదు. నువ్వు బోర్డ్ మీద నోట్స్‌లు రాయొద్దు. 24 గంటలు నువ్వు వదరాలి అనేది ఒక ఇది కాన్సెప్ట్ పెట్టుకొనుంటారు. సో, ప్లీజ్ అండ్ ప్లీజ్, క్లాస్ రూమ్‌లో టీచింగ్ ఒక్కటే కాదు. వాళ్ళతోని చదివించటము, రాయించటము, వాళ్ళు రాసారా లేదా, ఏ విధంగా రాసారు అనేది. సో, దిస్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఓన్లీ ఫర్ హైయర్ స్టడీస్. ఓకే. టీచర్ సెంటర్డ్ మెథడ్ ఆఫ్ డెలివరింగ్ కంటెంట్ ఈజ్ సూటబుల్ ఫర్ మోర్ బియాండ్ హై స్కూల్. దెన్ నిర్వచనం: బోధకుడు ప్రధానంగా వివరించే పద్ధతి. వివరంగా వివరించే పద్ధతి. దీన్ని ఎవ్రీడే క్లాస్ రూమ్లో జరగదన్నమాట. కొన్నిసార్లు టీచరు పిల్లలను చూడాల్సిన పద్ధతి, ఏ విధంగా నోట్ చేసుకుంటున్నారు, నోట్ టేకింగ్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే వాళ్ళు రాసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే. అండ్ లార్జ్ గ్రూప్స్ చాలామంది ఉన్నారనుకోండి, గ్రూప్స్ ఒకవేళ క్లాస్లో 70 మంది, ఇది వరకు మేము క్లాస్ రూమ్స్లో 70 మంది 80 మంది ఉన్న క్లాసులు కూడా మేము డీల్ చేసాం. ఒక్కొక్కసారి 2 సెక్షన్లు, హై స్కూల్లోనైతే 2 సెక్షన్లను క్లబ్ చేస్తాం. ఎప్పుడు అని అంటే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు పేపర్స్ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చి వాళ్ళ మిస్టేక్స్ అన్నీ కూడా క్లాస్ని సెక్షన్స్ని 2 క్లబ్ చేసి ఆ మిస్టేక్స్ ఏంటివి, వాళ్ళు ఏ విధంగా దాన్ని చేయకుండా ఉంటే పరీక్షల్లో బెటర్గా చేస్తారు అనేది వాళ్ళకి మనము నేర్పిస్తామన్నమాట. సో, అలాంటప్పుడు లెక్చర్ మెథడే అవుతుంది. ఓకే. సో, థియరటికల్ సబ్జెక్ట్స్ నేర్పించేటప్పుడు కూడా మనము ఈ ఈ పద్ధతినే వాడతామన్నమాట, లెక్చర్ మెథడ్ని. నెక్స్ట్, డెమాన్స్ట్రేషన్ మెథడ్, ప్రదర్శన పద్ధతి. ఇది ఎప్పుడు చేస్తాము? సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని క్లాస్ రూమ్లో డెమాన్స్ట్రేట్ చేస్తాం అన్నమాట. ప్రాక్టికల్ స్టెప్స్ అన్ని చూపిస్తాం అన్నమాట. సో, డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ సైన్స్ టీచింగ్ అండ్ సమ్ ఆఫ్ ద సోషల్ ప్రాజెక్ట్స్. Okay. So, here also it will be done in the classroom to make the child understand more. Discussion method, చర్చా పద్ధతి, when it is useful. It interactive method involving teacher and students. Okay. So, discussions will be conducted in the classroom to facilitate children to speak confidently, to help the children learn more subject, gather material of their own which is relevant, and then uh, participate in the discussion. If any mistakes are there, the teacher will definitely uh, do the correction in the classroom itself, where all the children will be learning at a time. ఓకే. బోధకుడు మరియు విద్యార్థుల మధ్య చర్చ ద్వారా బోధన. కొన్ని టాపిక్స్ తీసుకొని మనము దాన్ని బాగా వివరణాత్మకంగా దాన్ని డిస్కస్ చేస్తే విద్యార్థులందరూ నేర్చుకుంటూ ఉంటారన్నమాట. సో ఇట్ ఎన్కరేజెస్ పార్టిసిపేషన్ అండ్ ఐడియా షేరింగ్. ప్రతి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నేను నాకు కొంత కాంట్రిబ్యూషన్ ఉంది అనే సంతోషం వాళ్ళకు వస్తుంది, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, టీచర్ నా పాయింట్ని స్ట్రెస్ చేశారు అని. సో that will help them. Next, project method. What is project method? In project method, learning by doing projects based on real life problems. సో రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అని అన్నప్పుడు సోషల్ స్టడీస్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. షుగర్ కేన్లో పెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు? సో టేక్ దెమ్ టు ద షుగర్ కేన్ ఫీల్డ్, షో దెమ్ వాట్ పెస్ట్స్ ఆర్ దేర్, అండ్ దెన్ టీచ్ దెమ్ హౌ ఇట్ షుడ్ బి సాల్వ్డ్. ఓకే. సో ఇది ఇది ఏంటిది అని అంటే
ప్రాజెక్ట్ పద్ధతి అని అంటే జీవితంలో జరిగే సమస్యలపై ప్రాజెక్టుల ద్వారా నేర్చుకునే పద్ధతి. నీటి సమస్యలు ఉన్నాయి అని అంటే వా మనకు వర్షాకాలంలో వచ్చిన నీళ్లను ఏ విధంగా దాన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి అనేది వాళ్ళకి సోక్ పిట్స్ని చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అనమాట. ప్రాజెక్ట్ ఇవ్వటము, ఆ విధంగా చేసి దాంతో నేర్పటం అన్నమాట. సో ఇది క్రియేటివిటీ తెలు పెంచుతుంది పిల్లలకు. ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఇళ్ళల్లో నీళ్ళు ఎండాకాలంలో లేవు అని అంటే దే విల్ ఆల్సో కన్స్ట్రక్ట్ వన్ soak pit. Okay, then heuristic method, this is through discovery and self exploration. Projects, when they are given, they will help the children to explore more and how they should find the solution. Okay, so this will help the children to think more and then proceed in the future. So it helps the individuals to think and then do it, not simply copying. If we make into groups in the classroom, children will be learn. One student is involved, those who have knowledge and those who have internet access, they are doing it, and other children are copying. So instead of that, you give projects in heuristic method. You give projects which helps them to involve in learning. ఓకే, ఇది బిడ్డలకు, విద్యార్థులకు నేర్చుకోవడానికి వారి సహాయపడేటువంటిది మీరు తయారు చేయండి. దెన్ ఈ ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాము అంటే బోధనా పద్ధతులకు చూసాం మనం ఇంతకుముందు. ఇప్పుడు మనము కీ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి. బోధనా శాస్త్రం, పెడగోగి అంటే బోధనా శాస్త్రము. మళ్ళా ద ఆర్ట్ ఆర్ సైన్స్ ఆఫ్ టీచింగ్, దాన్ని పెడగోగి అని అంటాం. కరికులం, పాఠ్య కార్యక్రమం, ఇది ప్లాన్డ్ కంటెంట్ ఫర్ ఎడ్యుకేషన్. ఒక్కొక్క క్లాస్లో ఏమేమి నేర్చుకోవాలనే దాన్ని ప్లాన్ చేసి చేయడాన్ని కరికులం అనే అంటామన్నమాట. అసెస్మెంట్ అంటే మూల్యాంకనం. దిస్ ఇస్ ఇవాల్యుయేటింగ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్. సో బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా వాళ్ళు రాయగలుగుతున్నారు అని. ఈ రోజులలో మనము ఈ ఎక్స్ప్లెనేటరీ క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఇస్తే పిల్లలు అసలు రాయలేకపోతున్నారు. వర్క్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఇస్తేనే ఆన్సర్స్ రాస్తున్నారు. సో వాళ్ళల్లో వాళ్లకు క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వటము అనేది వాళ్లకు తెలియడం లేదు. సో ఇన్స్ట్రక్షనల్ ఎయిడ్స్, బోధన సహాయాలు. మనం కొన్ని టిప్స్ కొన్నిసార్లు ఇంటర్నెట్ వాడతాము, కొన్నిసార్లు ఇప్పుడు నేను ఇది వాడి మీకు హెల్ప్ చేస్తున్నాను అనమాట. టూల్స్ ఏంటిది, యూట్యూబ్లో నేను లెసన్స్ అప్లోడ్ చేసి ఇంటర్నెట్ నుంచి మీకు సహాయపడుతున్నా. సో ఇది కూడా ఒక ఇన్స్ట్రక్షనల్ ఎయిడ్ అనమాట, బోధన సహాయమే ఇది కూడా. సో లెర్నింగ్ అవుట్కమ్స్, అభ్యాస ఫలితాలు, ఇవి మెజరబుల్గా ఉంటాయి. అంటే మనము 1, 2, 3 అని చెప్పడానికి ఉండదు. ఎంత నేర్చుకున్నాడు విద్యార్థి అని అంటే, ఈ రోజులలో ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థి కూడా బయటకు వచ్చినాక మెకానికల్ నేర్చుకున్నాడు, ఇంట్లో సొంత ఫ్యానో కూలరో పాడైపోతే ఆయన దాన్ని చేసుకోలేని పరిస్థితిలో ఉంటుండనమాట. సో రిపేర్ చేసుకునే పరిస్థితి లేదు. సో లెర్నింగ్ అని అంటే ఏంటిది, ఏం నేర్చుకున్నాడు విద్యార్థి, జస్ట్ ఒక దాంట్లో మ్యాటర్, బుక్లో ఏం మ్యాటర్ ఉందో అది మట్టుకే చదువుకొని A+ గ్రేడ్, 85%, 90%, A1 గ్రేడ్ అని అంతట్లో సరిపుచ్చుకుంటుండే. కానీ మరి ఇది ఈయన చదువుకు, ఈ చదువు ద్వారా ఆయనకు అది ఒక లివింగ్ని ఇస్తుందా లేదా అనేది కనబడతలేదు. మరి ఎంత స్కిల్ నేర్చుకున్నాడు, తనంతటా తాను చిన్నవి చేయడానికి అనేది కూడా ఆయన నేర్చుకోవాలన్నమాట. సో అటువంటి విద్యను మనం అందించగలిగితే ధన్యులం మనం. సో మోడర్న్ అప్రోచెస్ ఏమున్నాయి ఈ రోజులలో, కొత్తగా మనం నేర్చుకునే పద్ధతులు ఏంటిదంటే, అందరు ఒకటే ఒక మాట చెప్తారు. అది ఏం మాట అని అంటే, యూట్యూబ్లో వీడియోలు చూడాలి, లేదా యానిమేటెడ్ వీడియోస్, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇందులో చేసి పెడుతుంటే అవే చూస్తున్నారు. కానీ వీళ్ళ చేతికి యాసిడ్కి బేస్కి తేడా తెలియట్లేదు. యాసిడ్లో ఏలు పెడితే కాలుతుంది అనే విషయం కూడా తెలియడం లేదు విద్యార్థులకు. సో అట్లా బొమ్మలు మాత్రమే చూసి నేర్చుకోవటం కాదు, కానీ రియాలిటీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది.
సో మిశ్రమ విద్య అన్నీ కలుపుకోవాలి మనం. లెక్చర్ చేయాల్సినప్పుడు లెక్చర్ చేయాలి, పద్ధతులు ఇన్స్ట్రుమెంటల్గా చూపించాల్సి వచ్చినప్పుడు చూపించాలి. అన్నీ నేర్పించినప్పుడే హై స్కూల్ విద్యార్థులకు సహాయపడుతుంది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, కార్యకలాపాలు ఆధారిత బోధన. ఇది కంపల్సరీ ఉండాలి. అందరికీ కూడా కార్యకలాపాల ఆధారిత బోధన అనేది చేయటము చాలా అవసరం. ప్రతిరోజు లెక్చర్ మెథడ్ పనికిరాదు. ఆ, తర్వాత ప్రతిరోజు యాక్టివిటీ కూడా ఉండదు. సో ఇంతవరకు మనం చూసినటువంటి పద్ధతులన్నీ కూడా మనము అవలంబించాలి. టెక్నాలజీ ఇంటగ్రేటెడ్ టీచింగ్. ఈ టెక్నాలజీ ఇంటగ్రేటెడ్ టీచింగ్లో సాంకేతిక ఆధారిత బోధన అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టెక్నాలజీని వాడుకోవటం, యానిమేషన్ వాడుకుంటాం, చూపిస్తాం, రియల్ లైఫ్లో ఉన్నట్టుగా కనబడుతుంది. సో అలాంటి విషయాలను విద్యార్థులకు చూపించడంతో ఇంట్రెస్ట్ కలిగి ఉంటుంది అన్నమాట. అయితే మనకంటే కూడా మూవీస్లో వాళ్ళు ఇచ్చే యానిమేషన్ పిల్లలకు చాలా ఇష్టంగా చూస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనము సినిమాటిక్ మూమెంట్స్ ఇవ్వము. సినిమాటిక్ ఎడిటింగ్లో లేకపోతే దాని లెక్క వీడియోస్ తయారు చేయటం లేదు కాబట్టి విద్యార్థులకు అంతగా దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మీద లేదు. సో ఆ విధంగా ఉండకుండా వాళ్ళకి వాల్యూస్ చెప్పాలి. ఇవి ఆ విధంగా యానిమేటెడ్గా లేకపోతే అంత కలర్ఫుల్గా ఉండయి, కానీ విద్యార్థులు చదువుకోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి మనం యానిమేటెడ్ వీడియోస్ కంటే కూడా సబ్జెక్ట్ కంటెంట్ ఉన్న వీడియోస్ని కూడా మనము ఇంపార్టెంట్ అని చెప్పాలి. నెక్స్ట్ కన్క్లూజన్లో ఏంటి, ఎఫెక్టివ్ టీచింగ్ రిక్వైర్స్ రైట్ మెథడాలజీ. ఏ విద్యార్థికి ఏ విధంగా అవసరత ఉన్నది అనేది మనం చూసుకొని ఆ విధంగా టీచ్ చేయాలి. మరి మీరు టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీకు యానిమేటెడ్ వీడియోస్ ఎందుకండి? మీకు కావాల్సిందేంటి? సబ్జెక్ట్ కంటెంట్. అందులో మీకు ఇది బేసిక్స్ ఇవన్నీ మీకు తెలిసి ఉంటే ఎంసీక్యూస్ మీరు ఆన్సర్ చేయగలరు. సో ఆ విధంగా ఎవరికి ఏది అవసరమో అటువంటిది పెట్టాలి. హై స్కూల్ బీఎడ్ చేసే వాళ్ళకు కూడా మరి ఈ మెథడ్స్ అన్నీ తెలిసి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ టీచర్స్ కాబట్టి. సో ఏ కాంబినేషన్ ఆఫ్ మెథడ్స్ లీడ్స్ టు బెటర్ లెర్నింగ్. అన్ని పద్ధతులు మనం కలిపి చేయాలి స్ట్రాటజిక్గా. మరి విద్యార్థులు స్లో లెర్నర్స్ ఉంటే మరి వాళ్ళకు చెప్పాల్సింది లెక్చర్ మెథడ్ పనికిరాదు, వాళ్ళకు సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళకి చెప్పటం పనికిరాదు. మరి వాళ్ళకు బేసిక్స్ అనేటివి వాళ్ళది ఎక్కడ విద్యార్థికి ఏది అవసరమో అనేది మనం చూసుకొని ఆ విధంగా మనం టీచ్ చేస్తే అప్పుడు సక్సెస్ఫుల్ టీచర్గా ఉంటాం మనము. విద్యార్థులకు కూడా అది ఉపయోగపడుతుంది. సో లెర్నర్స్కి నీడ్స్ ఏదైతే ఉన్నాయో, ఒకవేళ విద్యార్థికి చదవటము రాయటం రాకుండా ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు స్కూల్స్లో పిల్లలకు రాయటం చదవటం రావడం లేదు. సో అటువంటి పిల్లలకి లెక్చర్ మెథడ్లో పోయి నువ్వు చదువు చెప్పినా, బోర్డు నిండా నింపి నువ్వు బొమ్మలకి చదువు చెప్పినా వానికి అది ఉపయోగపడదు. అన్నేసి చూడు నన్నేసి చూడు అని ఉప్పు అన్నదంట. అట్లా ఉప్పు లేకపోతే విద్యార్థులకు మన నోటికి ఎంత రుచి ఉండదో ఆ విధంగా విద్యార్థి యొక్క నీడ్ సరిగ్గా మనం రీచ్ అవ్వకపోతే మనం చెప్పిన చదువు అంతా కూడా వ్యర్థమే. బాగా దాహం వేసినప్పుడు నీళ్లు తాగడానికి నీళ్ళు అవసరమే, కానీ నీకు బిర్యానీ ఇస్తా నేను నువ్వు చక్కగా చదువుకోనంటే అది పనికిరాని మాట. సో బిర్యానీ పెట్టిన దానికన్నా నీళ్ళు ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది. సో దాహం వేసినప్పుడు నీళ్ళే ఇవ్వాలి, ఆకలి అయినప్పుడు బిర్యానీ తినొచ్చు, అన్నం తినొచ్చు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియో మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.